హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 Days యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో వాటిలో భాగంగా మనం నెక్స్ట్ మరో కొన్ని పథకాల గురించి చూద్దాం. మరో కొన్ని పథకాల్లో భాగంగా నెక్స్ట్ పథకం భూసార కార్డుల పంపిణీ పథకం. భూసార కార్డుల పంపిణీ పథకం, వీటినే సాయిల్ హెల్త్ కార్డ్స్ అని కూడా చెప్తారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అన్న భూసార కార్డుల పంపిణీ పథకం అన్న ఒకటేనండి. అంటే ఫస్ట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది చూద్దామండి. ఏంటా ముఖ్య ఉద్దేశం అంటే, దేశవ్యాప్తంగా వ్యవసాయం చేసే రైతులకి ఎరువులను సమతుల్యంగా ఉపయోగించే విధంగా, నేల యొక్క సారవంతాన్ని పెంచే ఖనిజాలను అధికంగా ఉపయోగించే విధంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేయటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పచ్చు. అంటే భారతదేశంలో వ్యవసాయం చేసే రైతులకి ఎరువులను సమతుల్యంగా ఉపయోగించే విధంగా, భూమి నేల యొక్క సారవంతాన్ని పెంచే ఖనిజ లవణాలను తగిన మొత్తంలో ఉపయోగించే విధంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు అనేవి ఈ పథకం ద్వారా కల్పిస్తారు. కేవలం అవగాహన కార్యక్రమాలు కల్పించడమే కాకుండా వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి కూడా ఇస్తారు. అంటే భూమిని పరీక్షించి ఇక్కడ ఏ పంట వేస్తే అధిక రాబడి వస్తుంది, ఎటువంటి పంట వేయాలి, ఏ కాలాల్లో వేయాలి, ఖరీఫ్లో వేయాలా, రబీలో వేయాలా, ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, ఎంత మోతాదులో మాత్రమే ఎరువులను రసాయనాలను ఉపయోగించాలి అనే అంశాల మీద వీళ్ళకి పూర్తిగా అవగాహన అనేది ఈ పథకం ద్వారా చేయడం జరుగుతుందండి. ఇది ముఖ్య ఉద్దేశం. అంటే మెయిన్ ఇంపార్టెంట్ అంశంగా కనుక తీసుకుంటే, అంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కనుక తీసుకుంటే, ఎరువులను సమతుల్యంగా అంటే ఎంతవరకు వాడాలి అనే అంశాల మీద, నేల యొక్క సారవంతాన్ని పెంచడానికి ఖనిజ లవణాలను ఎంతవరకు ఉపయోగించాలి అనే వాటి మీద, ఏ పంట వేస్తే అధిక రాబడి వస్తుంది, ఏ కాలంలో వేస్తే వస్తుంది అనే అంశాల పట్ల రైతులకి అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన అంశం. క్లియర్? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనే పథకాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన తేదీగా మనం 2015 ఫిబ్రవరి 17వ తేదీ చెప్తారండి. 2015 ఫిబ్రవరి 17వ తేదీని చెప్పడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అంటే 2015వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 14 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ని రైతులకి అందించాలనేది ముఖ్యమైన ఉద్దేశం. 14 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ని 2017వ సంవత్సరం నాటికల్లా రైతులకి అందించాలనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పచ్చు. అంటే ఒక కార్డు అనేది ఒక రైతుకు మాత్రమే ఇస్తారు. అంటే 14 కోట్ల మంది రైతులని మనం చెప్పచ్చు. క్లియర్? సో ఈ పథకానికి
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్గా మనం 100 కోట్ల రూపాయలు చెప్తారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 100 కోట్ల రూపాయలు. ఇంకా మనం డీప్గా కనుక వెళ్తే భారతదేశంలో వ్యవసాయ భూమి యొక్క పరిధంతా, భారతదేశంలో అటవీకరణ శాతం అనేది ఎంత, ప్రపంచ భూమి లేదా వరల్డ్ ఎర్త్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు, నినాదం ఏంటి అనే అంశాలు కూడా చూద్దాం. సో దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే మనకి వ్యవసాయ భూమి యొక్క పరిధి అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది మనకి 159.7 మిలియన్ హెక్టార్స్గా వస్తుందని. దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే అగ్రికల్చరల్ ల్యాండ్ యొక్క పరిధి 159.7 మిలియన్ హెక్టార్స్. 1 మిలియన్ అంటే మనకి 10 లక్షలు వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. నెక్స్ట్, దేశవ్యాప్తంగా ఉండే ఫారెస్ట్ ఏరియా కనుక తీసుకుంటే 80.73 మిలియన్ హెక్టార్స్. ఫారెస్ట్ ఏరియా అయితే 80.73 మిలియన్ హెక్టార్స్గా, అదే వ్యవసాయ భూమి అయితే 159.7 మిలియన్ హెక్టార్స్గా మనం చెప్పచ్చు. ఇక్కడ మనం అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ప్రపంచ లేదా వరల్డ్ ఎర్త్ డే అనేది ఎప్పుడు వస్తుందనే తెలియాలి. వరల్డ్ ఎర్త్ డే మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ నిర్వహిస్తారు. సో 2020 ఏప్రిల్ 22ను కూడా మనకి ఎర్త్ డే అనేది జరిగింది. సో 2020 యొక్క థీమ్ అనేది చూద్దాం. థీమ్ అన్నా నినాదం అన్నా ఒకటి. 2020 వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ కనుక తీసుకుంటే మనకి క్లైమేట్ చేంజ్ అని వస్తుందండి. అంటే వాతావరణ పరిస్థితులు. 2020 వరల్డ్ ఎర్త్ డే యొక్క నినాదంగా మనం క్లైమేట్ చేంజ్ అనే నినాదాన్ని చెప్పచ్చు. ఏప్రిల్ 22 అని చెప్పచ్చు. నెక్స్ట్, సో భూసార కార్డుల పంపిణీ పథకం అన్న, సాయిల్ హెల్త్ కార్డ్స్ యొక్క పథకం అన్న మనం దీన్ని చెప్పచ్చు. ఈ పథకంలో భాగంగా మనం మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడుందంటే కేంద్ర వరి పరిశోధనా సంస్థ. కేంద్ర వరి పరిశోధనా సంస్థ అనేది మనకి కటక్ అనే ప్రదేశంలో కలదండి. కేంద్ర వరి పరిశోధనా సంస్థ అనేది కటక్ అనే ప్రదేశంలో కలదు. కటక్ అనేది మనకి ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రదేశం అంటే మనం ఒడిస్సా అని చెప్పచ్చు. క్లియర్. క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఇది. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంటల బీమా పథకం. క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా మనం హర్యానా అనే రాష్ట్రాన్ని చెప్తారు. పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ స్టేట్. నెక్స్ట్, భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అధికంగా సంభవించే రాష్ట్రంగా, భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అధికంగా సంభవించే రాష్ట్రంగా మనం మహారాష్ట్రను చెప్తారండి. సో మహారాష్ట్రలో దాదాపుగా మనకి 60,000 మంది రైతులు చనిపోయిన సంఘటనలు చూసాం. అంటే 1995 నుంచి ఆల్రెడీ మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో మనం ప్రస్తావించాం. అక్కడ చూసుకోవచ్చు. అండ్ దేశంలోనే మొదటిసారిగా కేరళ రాష్ట్రం 16 రకాల పంటలకి ఎంఎస్పిని కల్పించడం జరిగిందండి. ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్. ప్రీవియస్ క్లాస్లో మనం మార్జినల్ స్టాండింగ్ ప్రైస్ అని చెప్పాం కాదండి. ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్. అంటే వాళ్ళకి కొంత భరోసా ఇవ్వడానికని,
వాళ్ళు పండించిన పంటకి కనీస ధర వచ్చే విధంగా కేరళ రాష్ట్రం వాళ్ళు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్ని పంటలు కంటే 16 పంటలు, అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తాయి. అదే కేంద్ర ప్రభుత్వం కల్పించే మినిమం సపోర్టింగ్ ప్రైస్ యొక్క పంటలు ఏంటంటే 23 పంటలు చెప్తారు. 23 మనం ఆల్రెడీ కిసాన్ సమ్మాన్ నిధులు ప్రస్తావించాం, చూసుకోండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే మనకి నరేంద్ర సింగ్ తోమర్ అనే పేరు వస్తుంది. నరేంద్ర సింగ్ తోమర్ సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, కాన్స్టెన్సీ మొరీనా మధ్యప్రదేశ్ అని చెప్పొచ్చు. నాబార్డ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే మనకి చింతల గోవిందరాజులు అని చెప్పొచ్చు. నాబార్డ్ని ప్రవేశపెట్టింది 1982, నాబార్డ్ హెడ్ క్వార్టర్ ముంబై అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. భారతదేశంలో వరి ఉత్పత్తిని అధికంగా చేసే రాష్ట్రాలుగా మనకి పశ్చిమ బెంగాల్, యూపీ, పంజాబ్ అనే రాష్ట్రాలు చెప్తారు. టాప్ 3 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్గా వెస్ట్ బెంగాల్ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, పంజాబ్ ఒకటి మనం చెప్పడం జరుగుతుందని. క్లియర్? సో సాయిల్ హెల్త్ కార్డ్ సంబంధించి మనం ఈ అంశాలు చెప్పాం. మెయిన్గా ఇక్కడ వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్ అండి. క్లైమేట్ చేంజ్ అనేది తెలియాలి. అండ్ ప్రజెంట్ అంటే ఓవరాల్గా భారతదేశం యొక్క వ్యవసాయ భూమి ఎంత, భారతదేశం యొక్క అటవీకరణ శాతం ఎంత అనేది కూడా మనకు తెలియాలి. 159.7 మిలియన్ హెక్టార్స్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్గా చెప్పొచ్చు. అదే ఫారెస్ట్ ఏరియా అయితే 80.73 మిలియన్ హెక్టార్స్గా మనం చెప్పచ్చు. సో ప్రపంచ అటవీకరణ దినోత్సవంగా మనం మార్చ్ 21వ తేదీని చెప్తారన్న. మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే. సో 2020 థీమ్ కనుక తీసుకుంటే, వరల్డ్ ఫారెస్ట్ డే యొక్క 2020 థీమ్ కనుక తీసుకుంటే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని వస్తుందండి. ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే మనం మధ్యప్రదేశ్ అని చెప్పొచ్చండి, తక్కువ ఉన్నది హర్యానా. నెక్స్ట్ ఇక్కడ నరేంద్ర సింగ్ తోమర్ నియోజకవర్గంగా మనం మధ్యప్రదేశ్లోని మొరీనా అనే ప్రదేశాన్ని చెప్తారు. మొరీనా అనే ప్రదేశాన్ని మనం చెప్పచ్చు. సో ఇది సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా మనం మరో పథకాన్ని చూద్దామండి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా మరొక పథకం పేరు సేతు భారతం. సేతు భారతం. ఈ సేతు భారతం అనే స్కీమ్ ఏ రంగం యొక్క అభివృద్ధికి సంబంధించి వస్తుందంటే మనకి రైల్వే వ్యవస్థకి సంబంధించి వస్తుందండి. అంటే రైల్వే వ్యవస్థకి ఏ విధంగా వస్తుందనేది కూడా మనకి తెలియాలండి. చూద్దాం. ఫస్ట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తీసుకుంటే దేశవ్యాప్తంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి సంబంధించి ఈ సేతు భారతం అనే పథకం వస్తుందండి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి సంబంధించి సేతు భారతం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు నిర్మించడం ద్వారా మనకి జాతీయ రహదారులకి అనుసంధానం చేయబడిన రైల్వే ట్రాక్స్ని నిర్మూలించడం జరుగుతుందండి. సో అందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఎందుకు నిర్మూలించాలంటే మనకి జాతీయ రహదారులకు అనుసంధానం ఉండే రైల్వే ట్రాక్స్ వల్ల మనకి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్లో
పశువులు చనిపోవడం, యానిమల్స్ చనిపోవడం కానీ, లేదా స్కూల్ బస్సులు ఢీకొన్న సంఘటనలు కానీ, హ్యూమన్ బీయింగ్స్ చనిపోయిన సంఘటనలు కానీ మనం చూస్తున్నాం. సో అటువంటి వాటిని తగ్గిస్తానికి, నిరోధిస్తానికి, కంట్రోల్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంగా సేతు భారతం చెప్పచ్చు. సో సేతు భారతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి సంబంధించి తద్వారా రహదారులకి అనుసంధానం కాబడిన రైల్వే ట్రాక్స్ యొక్క నిర్మాణాన్ని తొలగించుటకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఇది సేతు భారతానికి సంబంధించి వస్తుందండి. ఈ సేతు భారతం అనే పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2015 మార్చ్ 6వ తేదీన ప్రవేశపెట్టారు. 2015 మార్చ్ 6వ తేదీన మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అయితే ఏ సంవత్సరానికల్లా రహదారులకు అనుసంధానం కాబడిన రైల్వే ట్రాక్స్ని తీసివేయనున్నారంటే 2019 సంవత్సరం చివరి నాటికి. అంటే ఇక్కడ ఒక టార్గెట్ అనేది కూడా పెట్టుకున్నారు. సేతు భారతం అనే పథకం ద్వారా రహదారులకు అనుసంధానం కాబడిన రైల్వే వ్యవస్థని, రైల్వే ట్రాక్స్ని ఏ ఇయర్ కల్లా తీసివేయనున్నారంటే 2019 చివరికల్లానే మన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. సో దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఎన్ని రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతుంది, ఎంత బడ్జెట్ కేటాయించారు, ఈ రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణంలో భాగంగా ఏ రాష్ట్రంలో అధికంగా బ్రిడ్జిలు నిర్మించనున్నారు, ఏ రాష్ట్రంలో తక్కువ బ్రిడ్జీలు నిర్మాణం కాబోతున్నాయి అనే అంశం కూడా చూద్దాం. సో సేతు భారతం అనే పథకం ద్వారా 208 రైల్వే బ్రిడ్జిలను నిర్మించనున్నారు. అంటే 2019 కల్లా 208 రైల్వే బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ 208 రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి కేటాయించిన బడ్జెట్ 10,200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 208 రైల్వే బ్రిడ్జిల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 33 రైల్వే బ్రిడ్జిలు, వెస్ట్ బెంగాల్లో 22 రైల్వే బ్రిడ్జిలు, కేరళలో 4, ఒడిస్సాలో 4, అండ్ చివరిగా మనకి ఉత్తరాఖండ్లో అతి తక్కువ రైల్వే బ్రిడ్జిలు రానున్నాయి. అంటే సేతు భారతం అనే ప్రాజెక్టు ద్వారా ఏ రాష్ట్రంలో మనకి రైల్వే బ్రిడ్జిలకు నిర్మాణం ఎక్కువ, ఏ రాష్ట్రంలో బాగా తక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా, ఉత్తరాఖండ్ని తక్కువగా చెప్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో రైల్వే లెవెల్ క్రాసింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అంటే కదండి మీనింగ్ దానికి సంబంధించి. సో ఆ విధంగా మనం ప్రస్తావన చేయొచ్చు. ఇక్కడ ఉత్తరాఖండ్ అనే రాష్ట్రాన్ని ప్రస్తావించాం. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే మనకి డెహ్రాడూన్ అని వస్తుందండి. డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా మనకి త్రివేంద్ర సింగ్ రావత్, బేబీ రాణి మౌర్య చెప్పచ్చు. ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గణేషి లాల్. కేరళ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి పినారై విజయన్, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ, జగదీప్ ధంగడ్ అని చెప్పొచ్చాను. సో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అంటే బిశ్వభూషణ్ హరిచంద్రన్, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు. సో సేతు భారతం అనే ప్రాజెక్టు ద్వారా నిర్మితం కాబోతున్న రైల్వే బ్రిడ్జిల యొక్క సంఖ్య 208, బడ్జెట్ 10,200 crore రూపీస్. అంటే 2019 అయిపోయింది కాబట్టి ఈ పథకం అనేది పూర్తిగా కంప్లీట్ అయిందా అంటే పూర్తిగా అవ్వలేదండి. సో అంశం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సేతు భారతం అనే పథకం ద్వారా కేవలం నూతన రైల్వే బ్రిడ్జిల నిర్మాణం మాత్రమే కాకుండా మనకి పురాతనమైన రైల్వే బ్రిడ్జిల యొక్క నిర్మాణానికి సంబంధించి కూడా వస్తుంది.
అంటే పురాతనమైన రైల్వే బ్రిడ్జ్లు అంటే మనకు బ్రిటిష్ కాలం నాటి ఉండి ఒక 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న రైల్వే బ్రిడ్జ్లు శిథిలావస్థకు చేరిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి రైల్వే బ్రిడ్జ్లను గుర్తించారు. ఏంటంటే శిథిలావస్థకి దగ్గరలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ల సంఖ్య ఏంటంటే 1500 రైల్వే బ్రిడ్జ్లు. ఈ 1500 రైల్వే బ్రిడ్జ్ల యొక్క నిర్మాణానికి కానీ మరామత్తులకు సంబంధించి కానీ 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది అవసరం అవుతుందని అంచనా వేస్తారు. దేశంలో శిథిలావస్థకు చేరువలో ఉన్న రైల్వే బ్రిడ్జ్లు ఏంటంటే 1500 రైల్వే బ్రిడ్జ్లు. ఈ 1500 రైల్వే బ్రిడ్జ్ల యొక్క మరమ్మతులు కావచ్చు లేదా నూతన నిర్మాణానికి సంబంధించి అవ్వచ్చు 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని కేంద్ర రైల్వే శాఖ అంచనా వేయడం జరిగిందని. అంటే ఈ బ్రిడ్జిల్ని ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నిర్మించడం జరుగుతుందని. ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వీటిని నిర్మించడం జరుగుతుంది. సో సేతు భారతం పథకంలో భాగంగా మనం ఈ అంశాలని ప్రస్తావన చేయొచ్చు. క్లియర్. అండ్ ఇవే కాకుండా రైల్వేకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఏంటి అంశాలంటే భారతదేశంలో మొట్టమొదటి ట్రైన్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు, భారతదేశంలో అత్యంత వేగంతో నడిచే ట్రైన్ ఏది, భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఏది, భారతదేశంలో మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య ఎంత, భారతదేశం యొక్క రైల్వే విస్తీర్ణం ఎన్ని కిలోమీటర్లు, సౌత్ సెంట్రల్ రైల్వేగా చెప్పబడే సికింద్రాబాద్ రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, దాని యొక్క పరిధి ఏంటి, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అనేవి అంశాలు చూద్దాం. ఫస్ట్ కనుక తీసుకుంటే ఈ సేతు భారతం అనే ప్రాజెక్టు ద్వారా భారతదేశంలో ఉండే మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య ఎంత అని చూస్తే అంటే మనకి మొన్నటి వరకు 17 రైల్వే జోన్స్ ఉండేవి. రీసెంట్గా మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇచ్చిన తర్వాత 18 అయినాయి. అంటే మనకి రైల్వేలో ఇండియన్ రైల్వేలు ఎన్ని జోన్లు ఉన్నాయని తెలియాలంటే మనకి ఇండియన్ రైల్వేకి సంబంధించి ఒక సింబల్, ఒక ఎంబలం వస్తుందండి. ఆ సింబల్లో మనకి నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల ఆధారంగా మనకి ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయని చెప్పచ్చు. క్లియర్. మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య, భారతీయ రైల్వే వ్యవస్థ యొక్క పరిధి 125,000 కిలోమీటర్లుగా మనం చెప్పచ్చు. టోటల్ ఇండియన్ రైల్వే డిస్టెన్స్గా మనం చెప్పచ్చు. అండ్ భారతదేశంలో మొట్టమొదటి ట్రైన్ సర్వీస్ని 1853లో మహారాష్ట్రలో ముంబై టు థానే అనే ప్రదేశాల మధ్య ప్రవేశపెట్టడం జరిగింది. ముంబై టు థానే అంటే ఎగ్జాక్ట్గా మనం ముంబై అనేది చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా మనం లార్డ్ డల్హౌసీ అనే పేరు చెప్తారండి. లార్డ్ డల్హౌసీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ భారతీయ రైల్వే వ్యవస్థకి సంబంధించి రైల్వే నెట్వర్క్ అధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏది, అత్యల్పంగా ఉండే రాష్ట్రం ఏది అని తీసుకుంటే భారతదేశంలో రైల్వే నెట్వర్క్ అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్లో, అత్యల్పంగా ఉండేది మణిపూర్ అనే రాష్ట్రాన్ని చెప్తారు. క్లియర్.
భారతదేశంలో మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్గా మనం మాతుంగా రైల్వే స్టేషన్ చెప్తారండి. మాతుంగా రైల్వే స్టేషన్ ఎక్కడ వస్తుందంటే ముంబై, మహారాష్ట్ర. ముంబై, మహారాష్ట్ర ఫస్ట్ ఇండియన్ ఉమెన్ రైల్వే స్టేషన్. భారతీయ రైల్వే వ్యవస్థకి సంబంధించి రైల్వే చక్రాలను తయారు చేసేది ఎక్కడ అండ్ రైల్వే పెట్టెలను తయారు చేసేది ఎక్కడ అండ్ రైల్వే డీజిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజిన్స్ని తయారు చేసేది ఎక్కడ అనే అంశాలు కూడా మనకు తెలియాలి. ఫస్ట్ రైల్వే చక్రాలను తయారు చేసేది మనకి కర్ణాటకలోని బెంగళూరు అనే ప్రదేశంలో తయారు చేస్తారు. ముఖ్యంగా రైల్వే పెట్టెలను తయారు చేసేది మనకి పంజాబ్లోని కపూర్తలా అనే ప్రదేశంలో తయారు చేస్తారు. డీజిల్ ఇంజిన్స్ తయారు చేసేది మనకి వారణాసి వస్తుంది, ఉత్తరప్రదేశ్లోని వారణాసి. ఎలక్ట్రికల్ ఇంజిన్స్ తయారు చేసేది మనకి పశ్చిమ బెంగాల్లోని చిత్రరంజన్ అనే ప్రదేశం వస్తుంది. పశ్చిమ బెంగాల్లోని చిత్రరంజన్ అనే ప్రదేశంలో మనకి మెయిన్గా ఈ డీజిల్ ఇంజిన్స్ని అయితే మనం వారణాసి అని చెప్పొచ్చు, ఎలక్ట్రికల్ ఇంజిన్స్ అయితే మనం చిత్రరంజన్ అనే ప్రదేశం చెప్పచ్చు. అదే రైల్వే పెట్టెలు అయితే మనకి కపూర్తలా పంజాబ్, రైల్వే చక్రాలు అయితే బెంగళూరు, కర్ణాటక. ఇక్కడ భారతదేశంలో 18 రైల్వే జోన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది కూడా మనకు కలదు. అంటే ప్రజెంట్ మన అండర్లో వచ్చేది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా చెప్తారు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గురించి కొంచెం ఇంపార్టెన్స్ అని చూద్దామండి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ని స్థాపించింది ఎప్పుడో తెలియాలి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క పరిధి ఎంతో తెలియాలి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో తెలియాలి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా మనం గజానన్ మల్యా అని చెప్తారు. 2 అక్టోబర్ 1966లో స్థాపించారు. 5725 కిలోమీటర్లనే మనకు రావడం జరుగుతుందండి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అంటే మనకి తెలంగాణ, సికింద్రాబాద్ అనే అంశానికి సంబంధించి వస్తుందండి. సో ఈ విధంగా మనం వీటిని ప్రస్తావన చేయవచ్చు. అండ్ మరొక అంశం కనుక తీసుకుంటే భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఏదంటే మనకి వివేక్ ఎక్స్ప్రెస్ అని వస్తుందండి. అంటే లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా. లాంగెస్ట్ ట్రైన్గా మనం వివేక్ ఎక్స్ప్రెస్ అంటారు. లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియాగా వివేక్ ఎక్స్ప్రెస్. అంటే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. ఎక్కడి నుంచి? అస్సాంలోని దిబ్రూగర్ అనే ప్రదేశం నుంచి తమిళనాడులోని కన్యాకుమారి అనే ప్రదేశం వరకు ప్రయాణిస్తుందండి. అంటే లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియాగా మనం వివేక్ ఎక్స్ప్రెస్ అని చెప్తారు. ఫ్రమ్ అస్సాం డిబ్రూగర్ టు తమిళనాడు కన్యాకుమారి. వీటి మధ్య దూరం అనేది మనకి దాదాపుగా 4280 కిలోమీటర్లు వస్తుందండి. 4280 కిలోమీటర్లు అనే మనం దాదాపుగా అప్రాక్సిమేట్లీ తీసుకున్నామని దిబ్రూగర్ టు కన్యాకుమారి. లాంగెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా, అతి ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్. అదే ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియాగా మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్తారండి. ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకి ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుందండి. మళ్ళీ వారణాసి నుంచి ఢిల్లీ వస్తుంది. వీక్లీ 3 times మాత్రమే దీన్ని నడపడం జరుగుతుందండి. సో ఈ వందే భారత్ అనే ఎక్స్ప్రెస్ని మనకి ఫిబ్రవరి 23, 2019 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 23, 2019 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. 180 kmph
గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్గా ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. వందే భారత్ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు చెన్నై పెరంబూర్ ఫ్యాక్టరీలో. సో అందుకు వందే భారత్ అనే పేరు పెట్టారని. ఫస్ట్ అయితే ట్రైన్ 18 అని పేరు పెట్టారు. ట్రైన్ 18ని వందే భారత్గా మార్చడం జరిగిందని. క్లియర్. సో ఈ విధంగా మనం సేతు భారతం గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. సో సేతు భారతం అనే పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల, రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా రహదారులకు అనుసంధానం కాబడిన రైల్వే ట్రాక్స్ యొక్క అంటే రైల్వే లెవెల్ క్రాసింగ్స్ యొక్క నిర్మూలనకి సంబంధించి వస్తుందనేది మనం చెప్పే పథకం అండి. సో రైల్వేకి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ ఇవే కాకుండా మనం స్పెసిఫిక్గా రైల్వే గురించి ఒక క్లాస్ చేద్దామండి. అంటే రైల్వే జోన్స్ గురించి, రైల్వే సమాచారం గురించి మనం చేద్దాం. ఇది సేతు భారతం గురించి ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అన్న, బొగ్గు శాఖ మంత్రి అన్న ఒకటే, పీయూష్ గోయల్ అనే పేరు వస్తుందండి. పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ ఈజ్ మెంబర్ ఆఫ్ మహారాష్ట్ర రాజ్యసభ. నెక్స్ట్ మరో అంశంగానే తీసుకుంటే నేషనల్ రైల్వే యూనివర్సిటీ ఎక్కడుందనేది కూడా కావాలి. జాతీయ రైల్వే విశ్వవిద్యాలయం మనకి గుజరాత్లోని వడోదరా అనే ప్రదేశంలో కలదు. నేషనల్ రైల్వే యూనివర్సిటీ వాస్ హెల్డ్ ఇన్ వడోదరా, గుజరాత్. మనకి రైల్వే వ్యవస్థలో భద్రతా అంశాలకి సంబంధించి మనకి ఆర్పిఎఫ్ అనే సంస్థ వస్తుందండి. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి అరుణ్ కుమార్ అనే పేరు వస్తుందండి. అరుణ్ కుమార్ ప్రజెంట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనం చెప్పచ్చు. సో ఇది సేతు భారతం పథకానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాలుగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. సో క్లియర్. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో మరొక పథకాన్ని చూద్దామండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో మరొక పథకం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అని చూస్తే మనకి దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల్లో ఉండే మహిళలకి లేదా బిలో పావర్టీ లైన్ వంటి కేటగిరీలో ఉండే మహిళలకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయడానికి ప్రవేశపెట్టిన పథకం. అంటే బడుగు బలహీన వర్గాల్లో అండ్ బీపీఎల్ లాంటి వర్గాలకు చెందిన మహిళల కుటుంబాల్లోని మహిళలకి ఫ్రీగా వంట గ్యాస్ కనెక్షన్లు కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకం. ఎందుకు ఫ్రీగా కల్పించాలని గవర్నమెంట్ నిర్దేశించిందంటే మనకి మారుమూల పల్లె గ్రామీణ ప్రాంతాల్లో అండ్ పట్టణ ప్రాంతాల్లో మనం స్లమ్ ఏరియాస్గా కొన్ని ఏరియాస్ వస్తాయి. సో వాటిల్లో మనకి వంట చేయడానికి మహిళలు కట్టె పొయ్యిలు కానీ కిరోసిన్ పొయ్యిలు కానీ వాడటం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అని ఒక సర్వే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అనేది సేకరించి సో అటువంటి సంఘటనలు మళ్ళీ మనకి రిపీట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీ 2016 మార్చి 10వ తేదీ చెప్పచ్చు. సో 2016 మార్చి 10వ తేదీన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. సో భారతదేశంలో ఈ పథకం ద్వారా ఎన్ని కోట్ల గ్యాస్ కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఏ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది,
ఎంత బడ్జెట్ అనేది దీనికి ఎస్టిమేట్ చేశారు అనే అంశాల గురించి మనం చూద్దాం. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా మొదటి స్టేజ్లో $1.5 crore ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని, ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ని కల్పించాలని గవర్నమెంట్ నిర్దేశించుకుంది. 1.5 crore. తరువాత ఈ నిర్ణయాన్ని మార్చుకుందండి. 5 కోట్ల కుటుంబాలకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది. అంటే ఏ ఇయర్ కల్లా? 2019 ఎండింగ్ కల్లా ఆల్రెడీ ఈ స్కీమ్ అనే అచీవ్మెంట్ కూడా అయిందండి. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ముందైతే 1,50,00,000 కుటుంబాలకు ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ నిర్దేశించుకుంది. తరువాత ఆ టార్గెట్ని 5 కోట్ల కుటుంబాలకు పెంచిందని. అంటే ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మహిళకి $1,600 ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఇస్తారు. సో ఉచిత గ్యాస్ సదుపాయం పొందడానికి $1,600 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుందని. క్లియర్. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మెయిన్గా కనుక చెప్పాలంటే మనకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ స్కీమ్గా చెప్పచ్చు. ఈ పథకానికి అయ్యే బడ్జెట్ అనేది 8,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అయ్యే మొత్తం బడ్జెట్ అనేది 8,000 crore. సో మనకి ప్రస్తుత కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రిగా, కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయు శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ అనే పేరు వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నియోజకవర్గం ఒడిస్సాలోని డియోగర్ అనే ప్రదేశం వస్తుందని. ఒడిస్సాలోని డియోగర్ అనే ప్రదేశం అని చెప్పచ్చు. నెక్స్ట్, భారతదేశానికి పెట్రోలియం ఉత్పత్తులని అధికంగా ఎక్స్పోర్ట్ చేసే దేశాలు ఏవంటే 1 ఇరాక్ అనే దేశం వస్తుంది, 2 సౌదీ అరేబియా అనే దేశాలు వస్తాయి. ఇరాక్ అండ్ సౌదీ అరేబియా. మనకి పెట్రోలియం యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్లో కలదు. జాతీయ పెట్రోలియం యూనివర్సిటీగా మనకి డెహ్రాడూన్ అనే ప్రదేశంలో కలదు. సో ఆ విధంగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, భారతదేశ వ్యాప్తంగా 5 కోట్ల కుటుంబాలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాలనేదే ముఖ్య ఉద్దేశం. సో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిన తేదీగా, ఈ పథకానికి సంబంధించి వచ్చే బడ్జెట్గా మనం 8,000 కోట్ల రూపాయలనే చెప్పచ్చు. సో భారతదేశానికి పెట్రోలియం ఉత్పత్తులను అధికంగా సరఫరా చేసే దేశాలుగా ఇరాక్ అనే దేశాన్ని, సౌదీ అరేబియా అనే దేశాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. క్లియర్. సో ఈ విధంగా వీటిని మనం ప్రస్తావన చేయొచ్చు. అంటే మనకి పెట్రోలియం గ్యాస్ అనేవి మనకి సహజ వనరులుగా చెప్పొచ్చు, అంటే నేచురల్ రిసోర్సెస్. ఇప్పుడు పద్ధతి మారిందండి, బయోగ్యాస్ లాంటివి కూడా మనకు అందుబాటులో రానున్నాయి. అంటే మీథేన్ ద్వారా మనకి బయోగ్యాస్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ప్రణాళిక రచిస్తున్నాయి. ఇక్కడ ఒక అంశాన్ని కానీ ప్రస్తావిస్తే, అంటే పర్యావరణ అంశాలకు సంబంధించి మనకి గ్లోబల్ వార్మింగ్స్ లాంటివి, తుఫాన్, సైక్లోన్స్ లాంటివి రావడం గల కారణాలు ఏంటంటే మనకి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడం కారణం. అంటే మనకి రిఫ్రిజిరేటర్స్ ద్వారా వచ్చే క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఓజోన్ లేయర్ని డిప్లీషన్ చేయడం ద్వారా మనకి ఉష్ణోగ్రతలు అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి. సో వాటిని మనం కంట్రోల్ చేయాలంటే చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా మొక్కలను అధిక శాతంలో పెంచాలి, చెట్లను అధిక శాతంలో పెంచాలి. అండ్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనం మెయిన్గా బయోడీజిల్ లాంటివి ఉపయోగించాలి, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి ఉపయోగించాలి. పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఇండస్ట్రీస్ అనేవి మనకి ఊరి మధ్యలో కాకుండా
ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉండే విధంగా వాటిని అమర్చాలి. ఈ విధంగా మనం చేసుకోగలిగితే పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కొంతవరకు సాధ్యపడుతుంది. ఇక్కడ ఓజోన్ డిప్లీషన్ అనేది మాత్రం మనం యూజ్ చేసే రిఫ్రిజిరేటర్స్ ద్వారా, ఏసీస్ ద్వారా మాత్రమే మనకి అంశాలు అనేవి సంభవిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఓజోన్ డిప్లీషన్ అనేది జరిగిందో మనకి యాసిడ్ రెయిన్స్ అనేవి డైరెక్ట్గా మనకి ల్యాండ్ మీద, హ్యూమన్ బీయింగ్స్ మీద పడతాయి. హ్యూమన్ బీయింగ్స్ మీద పడితే పెద్ద నష్టం ఏమీ లేదు, కానీ ల్యాండ్ మీద కనుక పడితే మనకి సారవంతం అనేది తగ్గిపోతుంది. అంటే ఏ పంట వేసినా పండడానికి ఎక్కువ మొత్తంలో పంట అనేది రాదండి. సో వీటన్నిటికి కూడా మనకి పర్యావరణ అంశాల ఆధారంగా మనం చెప్పచ్చు. సో బయోడీజిల్ లాంటివి, బయోగ్యాస్ లాంటివి, ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంటివి మనం యూజ్ చేయగలిగితే చాలా వరకు పర్యావరణ అంశాలను మనం కాపాడుకోవచ్చు. అండ్ మరో అంశం కనుక తీసుకుంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రోడ్డు రవాణా అభివృద్ధి కార్యక్రమాలకి ప్లాస్టిక్ని వినియోగిస్తున్న ఏకైక రాష్ట్రం ఏదంటే కర్ణాటక చెప్తారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రోడ్డు రవాణా అంశాల అభివృద్ధికి సంబంధించి, ఏదైనా కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్లాస్టిక్ని వినియోగిస్తున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక. రీసెంట్గా కర్ణాటక ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసి ఒక ఇల్లును కూడా కట్టారండి. రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసి ఒక హౌస్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే 1500 కేజీల ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసి ఒక హౌస్ని కూడా నిర్మించారు. సో ఆ అచీవ్మెంట్లో భాగంగా మనం కర్ణాటకని ప్రస్తావించవచ్చు, ఎప్రిషియేట్ అనేది కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ప్రజెంట్ మనకి పర్యావరణ అంశాలకి డేంజర్ అంశంగా చెప్పచ్చు. డేంజర్ మనకి సముద్రాల కింద, భూభాగంలో సముద్రాల కింద కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ అనేది ఉండటం వల్ల మనకి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల సముద్రాల్లో ఉండే జీవులు చనిపోవడమే కాకుండా మనకి చాలా విధమైన సమస్యలు వస్తున్నాయి. సో అవన్నీ కూడా మనకి వాతావరణ అంశాలకి ముడిపెట్టి ఉన్న అంశాలు. క్లియర్? సో అందుకే మనం కూడా పెట్రోలియం లాంటివి, గ్యాస్ లాంటివి సహజ వనరుల మీద ఆధారపడకుండా బయోగ్యాస్ లాంటివి, బయోడీజిల్ లాంటివి, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి యొక్క వాడకాన్ని మనం అలవాటు చేసుకోవాలని. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి వీటి యొక్క తాలూకు నమూనాలు ఏమీ ఉండవు. మేబీ 2030 కానీ 2050 కానీ 2030 కల్లా గ్రాడ్యువల్గా రీసోర్సెస్ యొక్క లెవెల్ అనేది తగ్గుతూ వస్తుందని చెప్పారు. 2050 కల్లా మనకి హిమాలయాస్ యొక్క డీవార్మింగ్, అంటే హిమాలయాస్ అనేవి కరిగిపోయే అవకాశాలు ఆల్రెడీ మనకు ఉన్నాయి. 2050 కల్లా ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు మనకు ఉన్నాయి. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ అనే అంశం ఆధారంగా చెట్లు నరికివేయడం, అడవులు నరికివేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయాలంటే మన కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం ఒక స్పెసిఫిక్ రూల్ని పాస్ చేసి, ఒక బిల్ని పాస్ చేసి ఇటువంటి అంశాలను కంట్రోల్ చేయగలిగితేనే మనం పర్యావరణ అంశాల నుంచి బయటపడగలం. సో మనకి ఎన్జిటి అనే సంస్థ కూడా వస్తుందండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే మనకి ఎవరైనా ఒక కొత్త పరిశ్రమని స్థాపించాలంటే అక్కడ ఎన్జిటి యొక్క పర్మిషన్ ఇంపార్టెంట్. సో ఎన్జిటి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం ఏదైనా ఒక పరిశ్రమని స్థాపించగలం. వాళ్ళు దేన్ని ఆధారంగా చేసుకుని పర్మిషన్ ఇస్తారంటే ఆ ఇండస్ట్రీ అనేది ఊరి బయట ఉండే విధంగా, దాంట్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు లిమిటెడ్లో ఉండే విధంగా కొన్ని రూల్స్ అనేవి చూసుకొని, కొన్ని లిమిటేషన్స్ అనేవి చూసుకొని ఈ ఎన్జిటి వాళ్ళు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని. క్లియర్? మనం ఎప్పుడూ కూడా మన ఇండియన్స్కి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే ఏదైనా సంఘటన జరిగితేనే మనం దాని గురించి ప్రస్తావిస్తాం. మళ్ళీ ఒక 2-3 డేస్ అయిన తర్వాత సంఘటన గురించి మర్చిపోతాం. ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి అందరూ కూడా దీపావళి సామాగ్రిని కాల్చకూడదు, ఆ పొగను పీల్చకూడదు,
అనే సోది కార్యక్రమాలన్నీ పెడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడో సడన్గా వచ్చేవి కాదు, ఇమ్మీడియట్ రియాక్షన్ కాదండి, ఫాస్ట్ ఫుడ్ టైప్ కాదండి ఇవి. మనకి త్రూ అవుట్ లైఫ్ ఉండాలండి. ఏదో ఇప్పుడు దీపావళి వచ్చింది కాబట్టి మనకి గ్రీన్ క్రాకర్స్ అని సంథింగ్ ఏం చెప్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, ఈ విధానం అనేది మనకు త్రూ అవుట్ లైఫ్ ఉండాలి. మరొక అంశం తీసుకోవచ్చు, సెక్షువల్ హరాస్మెంట్స్. ఏదైనా సంఘటన జరిగితేనే తప్ప ఎవరో కూడా దీని గురించి మాట్లాడరు. ఏదైనా సంఘటన జరిగితే బోల్డ్ కామెంట్స్, బోల్డ్ విమర్శలు, ఇటువంటి జరగకుండా ఉండాలంటే మనకు త్రూ అవుట్ లైఫ్ అనే మన బాధ్యతగా ఉండాలండి. అలా ఉంటేనే మనం కంట్రోల్ చేయగలం. ఏదో అంశం వచ్చినప్పుడు, ఏదో ఈవెంట్ వచ్చినప్పుడు, ఏదో ఇమీడియట్లీ రియాక్షన్ అనేది మాత్రం మన లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్లియర్? మనం లైఫ్లో వాస్తవాన్ని మాత్రమే గుర్తించాలండి. వాస్తవం అనేది చాలా ముఖ్యం. ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం, బిఫోర్ ఎలా ఉన్నాం, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాం అనేది మనకు వాస్తవం మీద ఆధారపడి ఉంటుందండి. సో దాన్ని మాత్రం మనం నమ్మాలి తప్ప ఏదో లాటరీలో, ఐపీఎల్ బెట్టింగ్లో అనేది మనం నమ్మకూడదండి. సో క్లియర్? అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మనకి ఇవన్నీ ఇప్పుడు మనం ఏవైతే ఇవన్నీ ప్రత్యేకించున్నామో ఇవన్నీ కూడా భారతదేశంలో కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ అంశాలు కూడా ప్రజెంట్ యువత కనుక తీసుకుంటే విద్యారంగాన్ని పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్స్ అనే వాటికి ఎక్కువ ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. మనకి రాజకీయ నాయకులు కనుక తీసుకుంటే అవినీతి అంశాలకు ఎక్కువ ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ వస్తాయి. నేను ఒక రాజకీయ నాయకున్నో, ఒక క్రీడాకారున్నో నేను పాయింట్అవుట్ చేయట్లేదని. టోటల్ భారతదేశ ఒక వ్యవస్థ అంతా అదే ఉంది. ఒక నరేంద్ర మోదీ మంచోడైతే సరిపోదండి, ఆయన కింద ఉండే మొత్తం మంత్రివర్గం అంతా మంచిదైతేనే భారతదేశం అనేది సుభిక్షంగా పరిపాలన చేయబడుతుంది. సో క్లియర్? అంశాలు కానీ పక్కన పెడితే మనకి మెయిన్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రోడ్డు రవాణా అంశాల్లో భాగంగా ప్లాస్టిక్ని వినియోగిస్తున్న రాష్ట్రంగా మనం కర్ణాటక చెప్పచ్చు. ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న రాష్ట్రంగా కూడా మనం కర్ణాటక చెప్పచ్చు. ఇక్కడ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్తారని, పర్యావరణ సంస్థగా మనకు వస్తుందని. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు సంబంధించి ఈ అంశాలు మనం చెప్పచ్చు. ఇక్కడ మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది మహిళలకి సంబంధించి వచ్చే అంశం కాబట్టి మనకి ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ వస్తుంది. 2020 మార్చి 8 యొక్క థీమ్ అనేది చూద్దామండి. ఈచ్ ఫర్ ఈక్వల్ అనేది మనకి 2020 నినాదంగా చెప్పచ్చు. ఈచ్ ఫర్ ఈక్వల్. అండ్ జాతీయ బాలికల దినోత్సవం మనకి జనవరి 24 వస్తుంది. జనవరి 24 2020 థీమ్ కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అని వస్తుందండి. ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ జాతీయ బాలికల దినోత్సవం యొక్క నినాదంగా. ఈచ్ ఫర్ ఈక్వల్ అనేది ప్రపంచ మహిళా దినోత్సవంగా మనం చెప్పచ్చు. ఇది ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు సంబంధించి. అండ్ రిమైనింగ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుందండి.